ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఈ స్పెషల్ ప్లాంట్ గురించి చెప్పుకుందాం. ఈ ఈ ప్లాంట్ గురించి ఐడియా ఉందా? ఏమంటారు దీన్ని? కుకింగ్ దాకా వెరీ గుడ్. ఇది మామూలుగా తెలుగులో అందరికీ తెలుసు అన్నమాట. అంటే అందరము కూడా పల్లెటూరులో మనం పెరిగాం కాబట్టి న్యాచురల్గా తెలుసు. కుప్పింటాకు అని అంటారనమాట. ఎందుకు ఇది స్పెషల్గా నేను పిల్లలకి దగ్గర ఇది చూపిస్తూ చెప్తున్నాను అంటే, రోజు మనం చూస్తూనే ఉంటాం. మనం డైలీ మన ఆ, ఏమంటారు జీవనశైలిలో చూసావా ఇది? చూసాము. నిజంగా చెప్పు. నిజంగా చూసాము. ఎలా చూసావు? ఎక్కడ చూసావు? అంటే ఎట్లంటే అది పెరుగుతూ ఉంటుంది. ఆవులు మేకలు అన్ని తింటాయా ఇది? తింటాము. మనం తింటామా? మనం తిన్నాము. తింటాంలే. తిన్నాము మేడం. మేము తాలింపు చేసుకుని తింటాం ఇది. ఎడలేదు తినము. ఇది కుప్పింటాకు అంటారు. ఓకేనా? సైంటిఫిక్ నేమ్ వచ్చి అకాల్ఫియా ఇండికా. ఓకేనా? లేదా ఇంకోటి ఏమంటారు? ఇండియన్ కాపర్ లీఫ్ అని కూడా అంటాం. ఇండియన్ కాపర్ లీఫ్ అంటాం. దీనివల్ల యూజెస్ ఏమున్నాయి అంటే, చెప్పు యూజెస్ ఏమేమి ఉన్నాయి? స్కిన్ డిసీజెస్, దద్దులు అలాంటి డిసీజ్ వచ్చినప్పుడు వాడతారు. ఇవి వాడతారనమాట. చూడండి, ఒక మెడిసిన్, ఇది మెడిసిన్ పేరు వద్దు, ఇది వచ్చి 250 రూపీస్ అనమాట. స్కిన్ డిసీజెస్కి తెచ్చుకున్నారు. మా పిల్లలకి ఇది చెప్తున్నాం ఏమని, ఇలా తీసుకోకుండా మనం బయాలజీ, బాటనీ, సైన్స్ స్టూడెంట్స్, అదే కాకుండా మనకి ఆయుర్వేద్, ఇవన్నీ కూడా మన భారతదేశం మనకిచ్చిన సంపద అనమాట. సో ఇవన్నీ వాడుకుందాం. న్యాచురల్గా యూజ్ చేయడం వల్ల నష్టం ఏం లేదు కదా. న్యాచురల్గా యూజ్ చేయాలంటే కొన్ని ఫార్ములా ఉండాలన్నమాట. ఇదంతా తినేయకూడదు, ఇదంతా పూసుకోకూడదు, కొంచెం కొంచెం తీసుకోవాలా. ఇలా అకాల్ఫియా ఉంది కదా, ఈ ప్లాంట్, ఈ కుప్పింటాకు అనే ఈ ఆకుని 2 లేదా 3 ఇలా తీసుకొని కషాయం పెట్టుకొని తాగుతారనమాట. ఎందుకు అంటే ఇది ఆస్తమా, తర్వాత గర్భాశయ వ్యాధులకి, నిమోనియా ఉంది కదా, ఆ డిసీజెస్కి కూడా ఇది పనికొస్తుంది. నెక్స్ట్ స్కిన్ డిసీజ్